హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? మళ్ళీ వచ్చానండి మీ ముందుకి. ఈరోజు సెకండ్ వెహికల్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు డేట్ వచ్చేసరికి 8th డేట్ అండి, ఆగస్ట్ 8, 2024. ఈరోజు సెకండ్ వెహికల్ పెడుతున్నానండి. ఈ వెహికల్ వచ్చేసరికి ఏజ్డ్ పర్సన్స్ కానీ, మిడిల్ ఏజెస్ కానీ, లేడీస్కి అయితే ఇంకా కంఫర్ట్గా ఉండే వెహికల్ అండి. ఆ వెహికల్ అయితే కనుక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. హుండై i10 గ్రాండ్ i10 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 2016 మోడల్ అండి. వెహికల్ అయితే కనుక రీడింగ్ కూడా అందరికీ నచ్చే రీడింగేనండి. 21,000 కిలోమీటర్ తిరిగింది డే 1 నుంచి ఈ రోజు వరకు. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్లో ఉందండి. నేను మీకు వివరంగా చెప్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే బదులు నాదొక రిక్వెస్ట్ అండి. ఈ ఛానల్ చూస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా చెప్తున్నాను, కృతజ్ఞతలు. మా ఛానల్ మాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు, చూసి కాల్స్ కూడా చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియోకి కూడా నాకు దాదాపు ఒక 10 ఫోన్ల దాకా వచ్చినాయండి. చేసిన కస్టమర్లందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తారని, చెయ్యాలని మిమ్మల్ని అడుగుతున్నాను. సో వీడియోలోకి వెళ్దామండి, వెహికల్ చూపిస్తాను మీకు. హాయ్ సార్, మీ కింద చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకొని వచ్చాను హుండై గ్రాండ్ i10 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, పెట్రోల్ కార్. ఈ వెహికల్ చూస్తే నచ్చదు అనే మాట అయితే రాదు సార్. ఎందుకంటే నేనంత దృఢంగా గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వెహికల్ మేము మా టీం అందరూ కలిసి 1 by 1 చెక్ చేసిన తర్వాత టెక్నికల్గా కానీ, వెహికల్ బాడీ పరంగా కానీ, పార్ట్స్ పరంగా కానీ అన్నీ చూసిన తర్వాత ఈ వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాం. ఈ వెహికల్ గొప్పతనం ఏంటంటే చాలా తక్కువ తిరిగిందండి. అది ఈ వెహికల్ గొప్పతనం కాదు, కస్టమర్ గొప్పతనం అని చెప్పుకోవాలి. వెహికల్ అయితే కనుక 21,000 మాత్రమే తిరిగింది. వెహికల్ ఇన్సూరెన్స్ అయితే కనుక నవంబర్ వరకు ఉంటుందండి. ఈ వెహికల్ టైర్లు 2 టైర్లు అయితే కనుక బాగున్నాయి, 2 టైర్లు అయితే కనుక కొంచెం యావరేజ్గా ఉన్నాయండి. వెహికల్ అవుట్లుక్ మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి వెనక బంపర్ వరకు మీరు ఎక్కడ వెహికల్ ఇది డ్యామేజ్ అయింది అని అనే విధంగా ఉండే వెహికల్ అయితే కాదండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. మీరు ఒకసారి అవుట్ సైడ్ చూడొచ్చు, ఈ బాడీ లైన్ చూడొచ్చు. ఈ బాడీ లైన్ చెప్తుందండి మనకి 1-2 ప్లేసుల్లో చిన్న చిన్న చొట్టాను ఒక గీత ఉంది తప్ప వేరే వర్క్ అంటూ ఏం లేదండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇన్సైడ్ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఈ వెహికల్లో ఫీచర్స్ వచ్చేసరికి 4 doors పవర్ విండోస్ వస్తాయండి, రిమోట్ సెంటర్ లాకింగ్ వస్తుంది, MP3 ప్లేయర్ వస్తుందండి టచ్ స్క్రీన్తో, 4 doors స్పీకర్స్ వస్తాయండి, సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. ఈ డ్రైవర్ సీట్లోనే మనకి ఓడోమీటర్ అంటే కిలోమీటర్ మనకి ఎన్ని కిలోమీటర్ల వరకు తిరిగాము మీరు రీడింగ్ చూడొచ్చు. ఎన్ని కిలోమీటర్ల వరకు తిరిగాము ఏంటి అనేది సెట్ చేసుకునే బటన్ మనకి స్టీరింగ్లోనే ఇచ్చారండి. అలాంటి ఫీచర్ ఇందులో ఉంది. సింగిల్ ఎయిర్ బ్యాగ్ బండి అండి సేఫ్టీ ప్రకారంగా. అలాగే ఇన్సైడ్ మనకి డిజైన్ చూడొచ్చు, సీట్ కవర్ డిజైన్ క్లాస్గా సైలెంట్ కలర్ అని చెప్పి అంటారండి, అలాంటి సీట్ కవర్స్తో ఉంది. వెహికల్ ఇన్సైడ్ వెళ్ళటానికి రావటానికి కంఫర్టబుల్గా ఉండే సెకండ్ రో అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు డోర్ ప్యాడ్స్ దగ్గర నుంచి ఇంటీరియర్ చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో రేర్ ఏసీ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. 3 members కంఫర్టబుల్గా జర్నీ చేసే వెహికల్ ఇది. సిటీ డ్రైవ్స్ కానీ హైవే డ్రైవ్స్ కానీ చాలా బాగుంటుందండి ఈ వెహికల్. ఏజ్ పెద్ద ఉన్న వాళ్ళకైతే కనుక
ఈ సీట్లో ఏదైతే ఉందో ఈ సీట్ థై సపోర్ట్ మనం కూర్చోవడానికి మనకి సరిపడా థై సపోర్టు, లెగ్ రూము ఈ వెహికల్లో బాగుంటుందండి. మీకు టైర్స్ చూసుకోవచ్చు, ఫ్రంట్ టైర్ కానీ రేర్ టైర్ కానీ మీకు ఇందా చెప్పిన ప్రకారంగా 2 టైర్లు యావరేజ్గా ఉంటే 2 టైర్లు బాగుంటాయండి అని చెప్పాము. ఆ విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బూట్ స్పేస్ కూడా 225 లీటర్స్ బూట్ స్పేస్ అండి. ఈ 5 నంబర్స్కి జర్నీ చేయడానికి సంబంధించిన బూట్ స్పేస్ అనేది బాగుంటుందండి. లగేజ్ కంఫర్ట్, రేర్ చూసుకోవచ్చండి. ఈ వెహికల్ వచ్చేసరికి గ్రాండ్ i10 మ్యాగ్నా వేరియంట్ అండి. మ్యాగ్నా వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వెహికల్ వచ్చేసరికి చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారండి. వెహికల్ ఎక్కడ డ్యామేజెస్ అవ్వడం కానీ ఏం లేదు. ఒక 2 ఉంటాయని చెప్పాను కదండి, ఈ డోర్కి ఒక చిన్న గీత. ఒరిజినల్ బండి అండి, ఎక్కడ పార్ట్ మారడం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఏమీ లేనటువంటి బండి. అలాగే ఈ వెహికల్ కూడా మనకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. జస్ట్ మీ కేవైసీ ఇస్తే కనుక మీ సిబిల్ స్కోర్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు పూర్తిగా అప్డేట్ ఇస్తానండి. ఇప్పుడున్న మ్యాన్ పవర్ ప్రకారంగా ఫైనాన్షియర్స్ వచ్చేసరికి మ్యాక్సిమం ఒక 1.5 అవర్లో మనకి ఆ యొక్క లోన్ స్టేటస్ అనేది చెప్పేస్తున్నారు. మనకి ఎంతవరకు వస్తుంది, ఈఎంఐ ఏంటి, ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు అనేది కూడా మనకి ఈజీగానే త్వరగానే చెప్తున్నారండి. సో అది ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్న వెహికల్ అయితే కనుక 2016 గ్రాండ్ i10 పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అయితే కనుక కంఫర్టబుల్ బండి. ఏజ్ ఉన్న వాళ్ళకి, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి అయితే కనుక ఇంకా సేఫ్టీ మెజర్మెంట్స్తో సింగిల్ ఎయిర్ బ్యాగ్తో వెహికల్ వస్తుంది. 165 గ్రౌండ్ క్లియరెన్స్ ఎన్ఎమ్స్తో వస్తుందండి. వెహికల్ వచ్చేసరికి 1.2 లీటర్ ఇంజన్. ఈ వెహికల్ ఇంజన్ వచ్చేసరికి దీనికి సంబంధించిన మైలేజ్, అంటే ఈ ఇంజన్ కెపాసిటీ సంబంధించిన మైలేజ్ 20-21 అలా తీసుకునే మైలేజ్ అని చెప్పుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ వెహికల్ గురించి అయితే కనుక. మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు మీరు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. బడ్జెట్, ఈ వెహికల్ బడ్జెట్ వచ్చేసరికి అంటే కస్టమర్ ప్రైస్లో ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఎవరైనా కాల్ చేస్తే కనుక నేను మీకు అది అప్డేట్ ఇస్తాను. వెహికల్ అయితే కనుక బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, అంటే పార్ట్స్ మారల, ఒరిజినల్ బండి, తక్కువ తిరిగిన బండి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా తక్కువ తిరిగిన బళ్ళు చాలా తక్కువ కనపడతాయండి. అందులో ఒకటి ఈ బండి అని చెప్పుకోవచ్చు. 21,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, షోరూమ్ ట్రాక్ అక్కడ వరకు. సో అది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. ఇంకా చెప్పడానికైతే ఏం లేదండి, నాకు ఆల్మోస్ట్ మీకు అన్నీ చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోతే నాకు గుర్తు చేయొచ్చండి. సో అది ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం మేము అడుగుతాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే కనుక లైక్ అండ్ షేర్ అని అడుగుతామండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వెహికల్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.